అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసి కొంచెం మిక్స్డ్ అన్ని వీడియోస్ ఒక 3-4 డేస్ వీడియోస్ కలిపి ఒక వీడియో అన్నమాట. ఈ ఒక్క రోజుల వీడియో అయితే కాదు, ఎందుకంటే నాకు వీడియో తీసే అంత టైం కూడా సరిపోవట్లేదు. ఇంట్లో అంతా సర్దడము, వాల్ రిపేర్కి, ఈ రిపేర్కి, ఇంకా అలా వర్క్ నడుస్తూనే ఉంది. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక మేము రాలేదు కాబట్టి కొంచెము వర్క్ అయితే చాలా, ఇంట్లో పనులన్నీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాయి. ఎక్కడ ఏ ఐటమ్స్ ఏ సామాన్ దేనికన్నా నీట్గా సర్దుకుందాం అనుకున్నా కానీ అస్సలు అవ్వట్లేదు. అన్నీ కూడా కొంచెము ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి సో అలాగా. బట్ ఏం చేస్తాము, నాకు అస్సలు ఓపిక ఉండట్లేదు. మొత్తం అలసిపోయినట్టు ఊరి నుంచి రావటము, ఈ సర్దటము, అంతకుముందు ఇల్లు కాల్ చేసి సర్దడము, వీటితోనే సరిపోతుంది. అసలు నాకు నేను సమయం కేటాయించుకోవడం ఈ మధ్య కాలంలో అసలు పూర్తిగా తగ్గిపోయింది. అంత కేర్లెస్ అయిపోయిందన్నమాట. బట్ ఏం చేస్తాం, కొన్ని రోజులు ఉంటుంది సెట్ అయ్యే వరకు, దాని తర్వాత ఇంకా అలాగా. బట్ సొంతిల్లు అంటే ఇన్ని వర్క్స్ ఉంటాయి, ఇన్ని కథలు ఉంటాయి అని నాకు నిజంగా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అసలు ఇవి సొంతిల్లు కంటే రెంటెడ్ హౌసే బెటర్ ఏమో అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే. బట్ ఏం చేస్తాం, సిచ్యువేషన్స్ అన్నీ కూడా తప్పేటట్లేవు. అండ్ ఇంకా వంట పని, ఇంట్లో పని అన్నీ కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నా. అసలు ఫుల్గా టైర్డ్ అంటే అసలు మామూలుగా లేదు. నేనే కాదు, మా ఆయన కూడా అయితే పాపం బాగా అలసిపోతున్నాడు. ఇంకా మరి లిఫ్ట్ కూడా కంప్లీట్ అవ్వలేదు. లిఫ్ట్ కూడా ఇన్కంప్లీటెడ్గానే ఉంది కాబట్టి మెట్లు ఎగడము, దిగడము, ఎప్పుడు ఇదే ఫుల్ రిస్క్ అయిపోతుంది. చూద్దాం ఇంకా ఫ్యూచర్లో, ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ కొంచెం లో ఉంది కదా అని చెప్పేసి లిఫ్ట్ ఇన్కంప్లీటెడ్గా అయితే ఉంది. ఇంక ఫస్ట్ అయితే లేవగానే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని, ఇంకా చాలామంది కాదు, కొంతమంది హోమ్ టూర్ కూడా చేయండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. చేద్దాం. ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి నేను అన్నీ నీట్గా సర్దుకున్న తర్వాత హోమ్ టూర్ చేశాను. అండ్ ఇక్కడ ఇవాళ వచ్చేసి లంచ్లోకి అయితే ఇంకా మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి అయితే చేసిన అన్నమాట. సింపుల్ ఫుడ్ తినడము, తోమటము, వీటికే ఇంకా అసలు టైం చెప్తున్నాను కదండి, టైం అంటూ అసలు సరిపోవట్లేదు. నాకు ఇంట్లో వర్క్‌తోనే సరిపోతుంది. బట్ అది మొత్తానికైతే ధీరజ్ కూడా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ధీరజ్ స్కూల్‌కెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా నేను ధీరజ్‌కి కూడా అయితే ఫుడ్ పెట్టేసిన. ఇంకా ధీరజ్ ఏమో ఇంకా ఇట్లా నేను లక్కీ ఆల్రెడీ తినేసినాము. ధీరజ్ తింటా ఉన్నాడు. ఇంకా బయటేమో మా ఆయనను, మా మరిది ఇద్దరు కూర్చొని బయట తింటా ఉన్నారనమాట. బట్ ఇంటి బయట లోపల కంటే ఇంటి బయట నుంచే వ్యూ అయితే బ్యూటిఫుల్‌గా ఉంది. అలా కూర్చొని తింటా ఉంటే ఎంత ప్రశాంతంగా, హ్యాపీగా అనిపిస్తుందో. మొత్తానికి ఓవరాల్‌గా సెట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను నేను. ఇంకా కొంచెం ఇన్‌కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయని చెప్పాను కదా! అవన్నీ హ్యాండ్ వాష్‌నయితేనేమి, ఇంకా కొన్ని ఇన్‌కంప్లీటెడ్స్ ప్లంబర్ వర్క్స్ కానీ, అండ్ వుడ్ వర్క్స్ కానీ, ఇవన్నీ చాలా చాలా అసలు బెడ్‌రూమ్ డోర్‌లు ఫిట్టింగ్ కూడా కాలేదు. ఇవన్నీ చేసుకోవాలి. నాకేమో కొంచెము ఓసీడీ లాగా ఈ డస్ట్ అస్సలు ఫార్మ్ అవ్వద్దు. డస్ట్ పడితే నాకస్సలు అదొక రకమైన ఫీలింగ్ అన్నమాట. చెత్త కనపడకూడదు ఇదంతా. సో, ఇక్కడొచ్చేసి హ్యాండ్ వాష్ అయితే ఆల్రెడీ స్పేస్ ఇచ్చాం దానికోసము. ఆ ఫిట్టింగ్ అయితే అవుతుందన్నమాట. అది కార్నర్‌లో కొంచెం, ఎందుకంటే మనకి స్పేసియస్‌గా ఉంది కాబట్టి కొంచెం కార్నర్‌లో అయితే కొంచెం బావుంటుంది కదా అని చెప్పేసి అదే లాస్ట్ సైజ్ అట. ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే బావుంటుండే కానీ ఇంకా అదే లాస్ట్ సైజ్ అంటే ఇంకా అదైతే ఫిక్స్ చేసేసినాం. ఇంకా దాని తర్వాత ఎలాగో వచ్చారు కదా! ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా వాల్‌కైతే ఫిక్స్ చేసేద్దామని చెప్పేసి, ఇంకా ఇవన్నీ ఇంకా మేకులన్నీ కొట్టేస్తున్నాం అనమాట. మెజర్‌మెంట్ తీసుకొని ఫస్ట్ వచ్చేసి మా అత్త, మా మామది అండ్ మా ఆయనదైతే ఒక పెద్ద ఫోటో ఉంది. అది పెట్టేసి ఫ్రేమ్ పెట్టేసిన తర్వాత ఇంకా దానికి అటు ఇటు మిగతా ఫోటోస్ అన్నీ కూడా ఇంకా చాలా బోలెడన్ని ఫోటోస్ ఉన్నాయి కానీ, ఇంకా గోడకంతా మేకులు మేకులు కొట్టేస్తే అస్సలు బాగోదు కదా! ఇంక అందుకని చెప్పేసి ఇంపార్టెంట్‌గా కొన్ని అలా ఉండేటివి, స్పెషల్‌గా ఉండేటివి మాత్రమే గోడకు మేకులు కొట్టిచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేపిచ్చేసిన. ఇంకా ఇకపోతే ధీరజ్‌కేమో నైట్ టైమ్‌లో మమ్మీ నాకు బిర్యానీ కావాలి, చాలా రోజులైంది మమ్మీ బిర్యానీ తినక అన్నాడు. ఫస్ట్ ఆర్డర్ తెప్పించింది మా ఇంటికైతే ధీరజే అన్నమాట. ఫస్ట్ ఆర్డర్ బిర్యానీ. ఎందుకంటే ఇక్కడికొచ్చిన తర్వాత ఎలాంటి ఆర్డర్స్ చేయలేదు. ఇవన్నీ కూడా ఇంతకుముందు నేను కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాను. అవన్నీ అన్బాక్సింగ్ చేసేంత టైం కూడా నాకు ఉండట్లేదసలు. ఇంకా నైట్ టైమ్‌లో అంటే నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే ఇంకా బెడ్‌రూమ్ డోర్‌లు ఫిక్సింగ్ అన్నమాట. నిజానికి లిటరల్లీ ఏడుపొచ్చేసిందండి ఈ డస్ట్‌ని చూసి. అదేమో బయటికి తీసుకెళ్ళి చేయరాదంట. మెజర్‌మెంట్ చూసుకుంటూ కట్ జేయాలంట. నేను అదే అన్నాను, బయటికెళ్ళి ఒకసారి కట్ చేసుకొని రండి అన్నాను. అలా కుదరదు మేడము, ఇది కంపల్సరీ ఇంట్లోనే చేయాలి. కనీసం ఒక 20 టైమ్స్ లిఫ్ట్ చేసి దాని మెజర్‌మెంట్ చూస్తూ, కట్ చేసుకుంటూ, మళ్ళీ ఫిక్స్ చేస్తూ, కట్ చేసుకుంటూ,
అదంతా చేసేవరకు నిజానికి నైట్ ఏడుపు వచ్చేసింది నాకైతే. ఇదంతా దేవుడా ఎప్పుడు క్లీన్ చేయాలి? ముక్కులోకి వస్తుంది నిజానికి. ఈ వర్క్స్ అన్నీ ఒకటి అంటే నాకనిపించిందంటే వన్ బై వన్ ఈ వర్క్స్ అన్నీ అలా ముందే చేసుకొనొస్తే కొంచెం బెటర్ ఏమో. బట్ మాకప్పుడు వీలవ్వలేదు. ఎందుకంటే సిట్యుయేషన్స్ అలా ఉండేయన్నమాట. బట్ ఇంట్లోకొచ్చినంక ఈ అన్ని డస్ట్‌లు ఒక ఎత్తు, ఈ డోర్‌లోకొచ్చిన డస్ట్ మరొక ఎత్తనమాట. అస్సలు చెప్తున్నాను కదండీ! ఓపిక లేదు. కాళ్ళు, మెడమలైతే పెయిన్స్ అసలు మాటల్లో చెప్పలేము. నిల్చోలేకపోతున్న సిట్యుయేషన్స్ అన్నమాట. బట్ అది ఇంకా ఎలాగో అలాగో మేనేజ్ చేసుకుంటూ మొత్తానికి చేసుకోవాలి తప్పదు. ఇక నైటీ వర్క్స్ డోర్ అన్నీ కంప్లీట్‌గా అంటే డోర్‌లు కూడా చాలా హైట్ ఉన్నాయి. 9 ఏమో 9 ఫీట్లేదో ఉన్నాయి. నాకు కూడా ఎగ్జాక్ట్‌గా తెలియదు. అవన్నీ మెయింటైన్ చేయాలక కూడా ఇంకా అది మరో ఎత్తు అనుకోండి. దానికి మాటలు లేవు. ఇంకా అలాగా ధీరజ్ కూడా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటా వాడు కూడా హెల్ప్ చేస్తుండు పనిలో. ఇంక ఈ మధ్య ఏంటంటే ఎవరి ఇంటికొచ్చినా గానీ అక్క మీ ఫాలోవర్స్‌ని మేము కూడా మీ వీడియోస్ అన్ని వాచ్ చేస్తాం సూపర్‌గుంటాయి అని చెప్పేసి ఈ వర్క్ చేస్తున్న వుడ్ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా మేడం మీ ఫాలోవర్‌ని బావుంటాయి వీడియోస్ అని. మొన్న అంటే ఆ డోర్‌లు వేసుకొచ్చిన ఆటో అతను కూడా మేడం మీ వీడియో చూసా అంటే అట్లా చెప్తా ఉంటే నిజానికి హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎందుకంటే మన వీడియోస్ అంతవరకు రీచ్ అవుతున్నాయి అని చెప్పేసి మనకు కూడా కొంచెం హ్యాపీగా అయితే అనిపిస్తుంది గదా! సో, అలాగా మొత్తానికి డోర్‌లన్నీ కూడా ఆల్మోస్ట్ ఇలా ఫిక్స్ అయిపోయింది. ఇంకా వర్క్ ఉంది. మెయిన్ డోర్ వరకు ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇంక ఇవాళకైతే బెడ్‌రూమ్ డోర్‌లు కంప్లీట్ అయిపోయింది. ధీరజ్ బ్యాక్ సైడ్‌లో కనిపిస్తున్న ఆ డోర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే అది ఇంతకుముందే కంప్లీట్ కాకపోతే వాటికి హ్యాండిల్స్ అవన్నీ కూడా ఇప్పుడు వేపించామనమాట. ఈ డస్ట్ చూసారా? అమ్మా దేవుడా! మామూలుగా లేదసలు టార్చర్. మీకు జస్ట్ ఇక్కడి వరకే చూపించిన నేను గానీ, ఆల్రెడీ ఇంకో బెడ్‌రూమ్ ఊడ్చేసిన. ఈ బెడ్‌రూమ్‌లో ఊడుస్తున్నా అన్నమాట. ఎందుకంటే సొంతిల్లు అంటే ఎన్ని కష్టాలుంటాయో మీరు కూడా చూడాలి. తెలియని వాళ్ళకి గూడా తెలియాలన్నమాట. ఏది అంత ఈజీగా రాదు. అన్నీ కష్టపడాలి. తప్పదు. పైగా నేనెట్లో అట్లా వర్క్ జేసుకుంటుంటే గానీ, మా లక్కీ ఫుల్ హైపర్ అయిపోయింది. చాలా హైపర్ అన్నమాట. ఇంకా ఇరిటేషను అసలు ఏ వర్క్ గూడా చేసుకోనివ్వట్లేదు. ఇంకా అందుకని జెప్పేసి అదొక ఇరిటేషన్ నాకు కొంచెం ఎక్కువైపోయింది. పైగా ఈ మధ్య అసలు హెల్త్ గూడా కొంచెం బాగుండట్లేదు. మొత్తం నీరసంగా అట్లుంది ఒక రకంగా బాడీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ అయితే టూ మచ్, నెక్ పెయిన్స్ ఇలా ఫుల్లుగా ఎక్కువైపోయినాయి. బట్ అది సొంతిల్లంటే గూడా అంత ఈజీ కాదు. దీనికంటే రెంటెడ్ హౌస్ బెటర్ అనిపించింది నాకైతే. రోజుకొక 10 టైమ్స్ అయినా మా వారితో ఈ మాట అంటున్నాను. అమ్మో! ఈ రెంటెడ్ హౌసే బెటర్ ఉంటుండే ఓన్ హౌస్ కంటే అని జెప్పేసి. సో, ఇలాగ అందుకనే అక్కడక్కడ కొంచెం కొంచెంగా వీడియో అయితే ర్యాండమ్‌గా కొన్ని వీడియోస్ తీశాను అంతే. ఓవరాల్‌గా అయితే ఇల్లంతా నీట్‌గా క్లీన్ అయిపోయింది. దాని తర్వాత మీకు చూపిస్తున్నాను. సో దట్ ఇది మా సొంతింటి కష్టాలు ఇంకా ఉన్నాయి. చాలా ఉన్నాయి. బట్ అప్పుడప్పుడు అలా అలా కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తప్పదు కదా! సో ఇది ఇవాల్టి స్మాల్ అండ్ స్వీట్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసినవారైతే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీడియోకైతే ఒక లైక్ చేయండి. థాంక్ యూ.